నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన మన తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాల్లోకి ఈరోజు మనం వెళ్దాం. అసలీ పవిత్ర స్థలానికున్న పురాణ నేపథ్యమేంటి, చరిత్ర ఏం చెబుతోంది, ఇవన్నీ మూల గ్రంథాలు, చారిత్రక ఆధారాల ప్రకారం ఇవాళ మనం లోతుగా తెలుసుకుందాం. ఎవరైనా తిరుమల గురించి మాట్లాడగానే మనకు వెంటనే గుర్తొచ్చే ఒక అద్భుతమైన మాట కలియుగ వైకుంఠం, ఇదే తిరుమల. వినగానే మనకు తెలియకుండానే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు, ఆ ప్రదేశానికున్న అపారమైన ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. ఈ కలియుగంలో భూమిపై ఏమైనా వైకుంఠం ఉందంటే అది ఇక్కడే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిజానికి ఇదొక సజీవ ఆధ్యాత్మిక అనుభూతి. ముందుగా ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణాలు, స్థానిక గాథలు చెబుతున్న ఆధ్యాత్మిక మూలాలను కాస్త పరిశీలిద్దాం. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడే ఎందుకు వెలిశారు? మీరు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా భ్రమణిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుత శకంలో, అంటే మనం ఉన్న ఈ కలియుగంలో మానవాళిని రక్షించటం కోసమే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒక నిర్దిష్టమైన దైవిక లక్ష్యంతో వెంకటేశ్వరుడిగా ఇక్కడ కొలువుదీరారు. ఇది కేవలం ఒక గాథ కాదు, శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తులు నమ్ముతున్న ప్రగాఢ సత్యం. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉందండోయ్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాచీన స్థానిక గాథలను పరిశీలిస్తే ఇక్కడొక అద్భుతమైన దైవిక ఒప్పందం జరిగింది. వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి రాకముందే ఈ కొండలపై శ్రీ వరాహస్వామివారు నివాసముండేవారు. అప్పుడు మన స్వామివారు ఏం చేశారో తెలుసా? ఆ ప్రదేశానికి అసలు నివాసి అయిన వరాహస్వామివారిని ఎంతో గౌరవంగా అనుమతి అడిగి ఆ తరువాతే అక్కడ శాశ్వతంగా స్థిరపడ్డారు. ఈ విషయం విన్నప్పుడు ఈ ప్రదేశపు పవిత్రత మరింతగా పెరుగుతుంది కదా. సరే, పురాణాల సంగతి పక్కన పెడితే ఇప్పుడిక చారిత్రక అభివృద్ధి, దానికి తోడైన రాజపోషణ వైపు అడుగులేద్దాం. వికీపీడియా ఆధారాలను ఒకసారి గమనిస్తే చరిత్ర మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. దాదాపు 6వ శతాబ్దంలోనే ఈ ఆలయానికి సంబంధించిన లిఖిత చరిత్ర మొదలైంది. ఆ తర్వాత పల్లవులు, చోళులు, ఇక ఆపై విజయనగర రాజులు, ఇలా ఎంతోమంది శక్తివంతమైన పాలకుల ద్వారా ఈ ఆలయం నిరంతరంగా విస్తరిస్తూనే వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు తమ వంతుగా ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంతమంది రాజుల గురించి చెప్పుకున్నాం కాని వీరిలో మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పేరొకటుంది. వారే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఈ ఆలయానికిచ్చిన భారీ విరాళాలు, సమర్పించిన కానుకలు మామూలువి కావు. ఈరోజు మనం చూస్తున్న ఈ అపూర్వమైన ఆలయ అభివృద్ధికి ఆయనే పెద్ద దిక్సూచి. ఆయన చేసిన సేవలు, వేసిన ముద్ర చరిత్రలో ఈనాటికి స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈనాటి పరిస్థితిని చూద్దాం. ఈ ఆధునిక యుగంలో లక్షలాది భక్తుల విశ్వాసానికి ఈ క్షేత్రం ఎలా కేంద్రబిందుగా మారిందో తెలుసుకుందాం. వాస్తవానికి ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో తిరుమల ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ అపారమైన సంపద అనేది కేవలం డబ్బు కాదు, కోట్లాది మంది భక్తుల ఆశలకు, వాళ్ల కోరికలు నెరవేరిన తర్వాత కృతజ్ఞతతో సమర్పించుకునే అపారమైన భక్తికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిరోజూ అక్షరాలా లక్షలాది మంది భక్తులిక్కడికి వస్తుంటారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం వేచిచూసే ఆ భక్తజనం చేసే గోవిందా గోవిందా నామస్మరణతో ఆ కొండలన్నీ ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆ వైబ్రేషనే వేరుకదా. ఇవన్నీ చూశాక ముగించే ముందు మనం ఒక్క క్షణం ఆగే ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ప్రాచీన పురాణాల్లో ఎప్పుడో 6వ శతాబ్దపు చరిత్రలో ఎక్కడో అడవుల్లో మొదలైన ఈ ఒక్క ప్రదేశం ఇన్ని శతాబ్దాలపాటు లక్షలాది మందితో ఇంతటి విడదీయరాని భావోద్వేగ బంధాన్ని ఎలా కొనసాగించగలిగింది? ఇది కాలానికతీతమైన విశ్వాసమా? ఏదేమైనా భక్తికి కాలంతో పనిలేదని ఈ క్షేత్రం నిరూపిస్తూనే ఉంది. మరి ఈ అద్భుతమైన ప్రదేశం వెనుకున్న శక్తి గురించి మీరేమనుకుంటున్నారు?